నా పేరు ముద్రగడ ప్రకాష్. నేను సీనియర్ జర్నలిస్ట్ని. జై భారత్ నేషనల్ పార్టీ నాయకుడిగా మన భారత్ తెలుగు ఛానల్ ద్వారా మీతో కొన్ని విషయాలు మాట్లాడడానికి మీ ముందుకు వచ్చాను. మనకి ఇంకో 2 నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి. 2024 ఎన్నికలు 1983లో జరిగిన ఎన్నికలతో పోల్చవలసి వస్తుంది. అంటే ఆనాటి పరిస్థితులు ఇప్పుడు మనం ప్రస్తుతం అనుభవిస్తున్నాం. ఆనాడు 1983లో అప్పుడు పాలిస్తున్న కాంగ్రెస్ పార్టీ పాలనలో రాష్ట్ర ప్రజలందరూ విసిగిపోయారు. అప్పుడే కొత్తగా పుట్టిన తెలుగుదేశం పార్టీని ఆదరించి ప్రభుత్వాన్ని అప్పచెప్పారు. మళ్ళీ మనకి 2024 ఎన్నికల్లో కూడా అలాంటి పరిస్థితులే మనకి ఎదురవుతున్నాయి. అంటే మనకి రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 2 పాలనలు జరిగాయి. చంద్రబాబు నాయుడు గారి పాలన, జగన్మోహన్ రెడ్డి గారి పాలన 2 కూడా మనం చూసాం. రెండింటిని కూడా మనకి సంతృప్తి పరచలేకపోతున్నాయి. కారణం ఏంటంటే మనకి ప్రత్యేక హోదా రాలేదు, వాళ్ళ పాలనలో అవినీతి అక్రమాలు జరిగాయి. అంతేకాకుండా ప్రజలు అశాంతిగా ఉన్నారు. ఉచితాలు ఇస్తున్నారు, ప్రస్తుత ప్రభుత్వం ఉచితాలు ఇస్తుంది, మంచిదే. ఎవరైనా లాభపడ్డారు అంటే తీసుకున్న వాళ్ళు ఎవరు కూడా మేము అభివృద్ధి చెందలేదంటున్నారు. ఈ విధంగా అన్ని విధాలుగా, ఒక విధంగా కాకుండా అన్ని విధాలుగా అశాంతిగా ప్రజలు ఉన్నారు. అందుకే నేను 1983 నాటి పరిస్థితులను గుర్తు చేసుకొచ్చాను. అంటే ఆ రోజు తెలుగుదేశం పార్టీ కొత్తగా వచ్చింది. అది కొత్త పార్టీ అని ఎవరు అనుకోలేదు. మనకి ఈ కాంగ్రెస్ పాలన పోతే చాలు అనుకొని తెలుగుదేశం పార్టీని ఆదరించారు. ఇప్పుడు ఆ పరిస్థితులే మనకు వస్తున్నాయి. దానికి కారణం ఏంటంటే జై భారత్ నేషనల్ పార్టీ ఒకటి కొత్తగా వచ్చింది. ఇది ప్రజల నుంచి పుట్టుకొచ్చిన పార్టీ, ఎవరో పెట్టింది కాదు. దానికి సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ జేడి లక్ష్మీనారాయణ గారు, వారే వివి లక్ష్మీనారాయణ గారు, వారు నేతృత్వం వహిస్తున్నారు. వారి నేతృత్వంలోని జై భారత్ నేషనల్ పార్టీ ప్రజల ముందుకు ఇప్పుడిప్పుడే వెళ్తుంది. వాళ్ళ మేనిఫెస్టోను కూడా ప్రజలు తీసుకుని ఆనందిస్తున్నారు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే మనకి 1983లో ఎలాగైతే అప్పుడున్న పాలనను బట్టి మనకి వ్యతిరేకత వచ్చిందో, ఇప్పుడు మనం అనుభవించిన పాలనలు తెలుగుదేశం కానివ్వండి, వైఎస్ఆర్సీపీ పాలన కానివ్వండి, మనకి ప్రజలకి అశాంతి గురి చేశాయి. మనకి రాజధాని లేదు, పోలవరం ప్రాజెక్టు లేదు, ప్రత్యేక హోదా లేదు, ఏమీ లేవు. కేవలం వాళ్ళు పాలన చేస్తున్నారు ఉచితాలతోటినే. ఉచితాలతోటి ఏ రాష్ట్రం బాగుపడదన్నది నగ్న సత్యం. ఆయన ఏ రాజకీయ పార్టీ కూడా గుర్తించలేదు. సరే, జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని ఉచితాలు ఇస్తుంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా మరికొన్ని ఉచితాలు ఇస్తూ ఉంటున్నారు. అంతేగాని మేము రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాం, మేము అప్పులు చెయ్యం, మేము ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా చెప్పడం లేదు. కానీ జై భారత్ నేషనల్ పార్టీ ఒక్కటి మాత్రం చెప్తుంది, మేము ఉద్యోగ కల్పన చేస్తాం, ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తాం, మేము తప్పు చెయ్యం, అప్పు చేయం అని చెప్పి వాళ్ళు మేనిఫెస్టోలోనే స్పష్టం చేస్తున్నారు. మేనిఫెస్టో ఎందుకు ఉంటుందంటే ఏ రాజకీయ పార్టీ అయినా సరే దాని తాలూకా ముఖ్య ఉద్దేశం మనకి మేనిఫెస్టోలో తెలుస్తుంది. అంటే మేనిఫెస్టో అంటే వాళ్ళ ప్రభుత్వం వస్తే ప్రజలకు ఏ విధమైన మేలు జరుగుతుంది అన్నది మేనిఫెస్టో ద్వారా తెలియపరుస్తారు. అలాంటిది ఒక మేనిఫెస్టోని జై భారత్ నేషనల్ పార్టీ తయారు చేసి, ఇది తయారు చేయడం అంటే పార్టీ తయారు చేయలేదు, ప్రజల నుంచి ఈ పార్టీ ఎలాగైతే ప్రజల నుంచి పుట్టుకొచ్చిందో ఈ పార్టీ తాలూకు మేనిఫెస్టో కూడా ప్రజల అభిప్రాయాలు తీసుకొని ప్రజలకు ఏది అవసరం దాన్నే పొందుపరిచింది. మనకి వ్యవసాయం ప్రధానం. మన ఆంధ్ర రాష్ట్రం అంటే అన్నపూర్ణకి పేరుగాంచింది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మళ్ళీ పాత పరిస్థితిని తీసుకొస్తూ ఉంటుంది జై భారత్ నేషనల్ పార్టీ. వ్యవసాయదారుడికి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆర్థికంగా బలపడడం కోసం కొన్ని ప్రణాళిక సిద్ధం చేసుకుంది. అంటే వ్యవసాయ శాస్త్రవేత్త అయిన ఎంఎస్ స్వామినాథన్ గారి సిఫార్సులను ఏవైతే ఉన్నాయో అవి తూచా తప్పకుండా అమలు చేస్తామని మేనిఫెస్టోలోని జై భారత్ నేషనల్ పార్టీ పొందుపరిచింది. అంటే రైతులకి గిట్టుబాటు ధరలు ఇవ్వడం ఒకటే కాకుండా రైతుల్ని పారిశ్రామికవేత్తలుగా, వ్యవసాయ పారిశ్రామికవేత్తలుగా తయారు చేయడానికి ప్రణాళిక తయారు చేసుకుంది. మనకి సోలార్ విద్యుత్ పవర్ ప్రాజెక్టులను ఏర్పాటు చేసి, అది ఎవరితోటి, రైతులతోటి, రైతుల భూముల్లోని ఏర్పాటు చేసి వాళ్ళని వ్యవసాయ పారిశ్రామికవేత్తగా తయారు చేయడానికి మన మేనిఫెస్టోలో పొందుపరుచుకున్నారు. అంతేకాకుండా గ్రామీణాభివృద్ధి. మహాత్మా గాంధీ గారు ఏం చెప్పారు? గ్రామాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుందన్నారు. కానీ
స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయినా సరే ఇప్పటివరకు ఏ గ్రామం కూడా అభివృద్ధి చెందిన దాఖలాలు ఎక్కడా లేవు. కానీ జై భారత్ నేషనల్ పార్టీ మటుకు గ్రామాలను అభివృద్ధి చేస్తానంటుంది. అంటే మనం ఎలా నమ్మాలి అన్నది దాని గురించి కూడా నేను చెప్తున్నాను. గ్రామీణాభివృద్ధి అంటే గ్రామాల్లో అన్ని అభివృద్ధులు జరగాలి. ప్రతి గ్రామానికి కూడా రోడ్డు సదుపాయం కానీ బస్సు సదుపాయం కానీ కల్పించాలి. జాతీయ రహదారితో అనుసంధానం చేయాలి. ఇవన్నీ జై భారత్ నేషనల్ పార్టీ చేస్తానంటుంది. అంతేకాకుండా కుటీర పరిశ్రమలు ప్రతి గ్రామంలో కూడా చిన్న తరహా పరిశ్రమలు ఏర్పాటు చేస్తే తక్కువలో అయినా సరే మనకి ఉద్యోగాలు వస్తాయి. ఇలా ప్రతి గ్రామంలో ఉద్యోగాల కల్పన జరిగినట్లయితే ఉపాధి ఉద్యోగ అవకాశాలు పెరిగితే గ్రామాల నుంచి ప్రజలు నగరాలకు వెళ్ళిపోవలసిన అవసరం ఉండదు. గ్రామాల్లోనే వాళ్ళు మంచి ఉద్యోగాలు చేసుకునే అవకాశం ఉంటుంది. అది జై భారత్ నేషనల్ పార్టీ చేస్తానంటుంది. ఇది మనం నమ్మవచ్చు. ఎందుకంటే వ్యవసాయ ఉత్పత్తుల ద్వారా ఎన్నో మన పరిశ్రమలు స్థాపించడానికి అవకాశం ఉంటుంది. వాటి అన్నింటినీ కూడా మనం పరిశ్రమలో ఏర్పాటు చేసుకున్నట్లయితే ఉద్యోగాలు వస్తాయి. అది ఎలాగంటే ఇప్పుడు రైతులు పండిస్తున్న పంట ఉంది, గిట్టుబాటు ధరలు లేవంటున్నాం. సరే, ఆ పంటనే ప్రభుత్వం కొంటుంది, మనం గిట్టుబాటు ధరలు అందలేదంటున్నాం. ఇదే పంటని మనం ఒక పరిశ్రమగా ఏర్పాటు చేసుకొని ఈ పంటల ద్వారా మనకి ఏవైతే ఉత్పత్తులు అవుతున్నాయో వాటి నుండి మనం వివిధ రకాల ఉత్పత్తుల్ని పరిశ్రమ ద్వారా తయారు చేసుకుంటే ఇప్పుడు ఏవైతే బహుళ జాతీయ కంపెనీలు అమ్ముతున్నాయో మనకి తీసుకొచ్చి ఇవే మనం కంపెనీలుగా తయారు చేసుకుని అమ్ముకుంటే లాభాలు ఆర్జించవచ్చు. ఇది వాళ్ళకి దారి చూపిస్తుంది జై భారత్ నేషనల్ పార్టీ. ఇది ఒకటే కాదు, ఇంకా అనేక పథకాలు పెట్టుకున్నారు వాళ్ళు. ముఖ్యంగా ప్రధానమైంది పెట్రోలు డీజిల్ ధరలు తగ్గడానికి. ఎలా తగ్గుతాయంటే మనకి పెట్రోల్ డీజిల్ మీద రాష్ట్ర ప్రభుత్వ పన్ను ఉంటుంది. ఆ పన్ను శాతాన్ని తగ్గిస్తే మనకి పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గుతాయి. ఈ ధరలు ఎప్పుడైతే తగ్గుతున్నాయో మనకి వ్యక్తిగతంగా ఆదాయం లాభం అవడమే కాకుండా మన రవాణా సదుపాయంతో ముడిపడి ఉన్న అన్ని సరుకులు కూడా ధరలు తగ్గుతాయి. దానివల్ల ప్రతి ఒక్కరికి అన్ని వర్గాల ప్రజలకు కూడా మనకు ఆదాయం చేకూరుతుంది. మన ప్రభుత్వం ఇవ్వక్కర్లేదు, మనమే ధరలు తగ్గడం వలన మన కొనుగోలు శక్తి మనకు పెరుగుతుంది. అంటే ప్రతి కుటుంబం అభివృద్ధి చెందడానికి జై భారత్ నేషనల్ పార్టీ రూపొందించిన మేనిఫెస్టో ఉపయోగపడుతుంది. ఇలాగా అనేక అంశాలు, ఒకటే అని కాదు, ప్రతి అంశం కూడా వాళ్ళు ప్రజలకి లాభం చేకూర్చాలనే ఉద్దేశంతో మేనిఫెస్టోని తయారు చేసుకున్నారు. మా నాయకులు కార్యకర్తలు మీ దగ్గరికి వచ్చి మేనిఫెస్టో ఇచ్చినప్పుడు అందులో పూర్తిగా మీరు పరిశీలించి మీకు ఏమైనా సందేహాలు ఉంటే వాటిని కూడా నివృత్తి చేసుకోవచ్చు. అంతేకాకుండా మీ దగ్గర ఏమైనా సలహాలు ఉంటే అవి కూడా వారికి చెప్పవచ్చు. వీటితో పాటు మేము ప్రతి శాసనసభ నియోజకవర్గానికి కూడా ఒక ప్రత్యేకమైన మేనిఫెస్టో తయారు చేస్తున్నాం. అది కూడా మీ ముందుకు మేమందరం కలిసి తీసుకొస్తాం కూడా. ఈ 2024 సార్వత్రిక ఎన్నికల్లో జై భారత్ నేషనల్ పార్టీ అభ్యర్థులకి మీరు మద్దతు ఇస్తారని నేను ఆశిస్తూ మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. జై భారత్.